హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంబు స్పెషల్ వీడియోస్. ఫ్రెండ్స్, ఈరోజు సైన్స్ స్కూల్లో భాగంగా వేరే లెక్క అయితే మనం చెప్పుకోబోతున్నాము. చూసారు కదా, సింప్లిఫై 125 ఇంటూ 3/4 ప్లస్ 756 డివైడెడ్ బై 14 మైనస్ 128 ఇంటూ 3 ప్లస్ 15. దీన్ని అయితే సింప్లిఫై చేయాలి మనము. అది 3/5. ఇదైతే చూసుకుందాం. 3/5. ఇది 3/5. ఓకేనా? 4 అన్నా. ఓకే, ఇంకెక్కడ వచ్చేసి మనం సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఇది చూడండి. ఫస్ట్ అయితే దీన్ని సింప్లిఫై చేసేద్దాం. 125లో 5 ఎన్ని టైమ్స్ పోతుంది ఫ్రెండ్స్? 5 25 125 కదా. ఈ విధంగా అయితే మనం చేసుకోవాలి. 3 ఇంటూ 25 వచ్చేసి ఎంత? 25 3 జర్స్ ఎంత? 75. ఎంత? 75 ప్లస్ 756 డివైడెడ్ బై 14 మైనస్ 128 ఇంటూ 3 ప్లస్ 15. ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ దీన్ని తీసుకోవాలి, దీన్ని సింప్లిఫై చేయాలి. ఓకేనా? 75 ప్లస్ దీన్ని సింప్లిఫై చేయాలంటే ఇక్కడ రఫ్గా చేసుకోండి. మనకి 14 టేబుల్ వచ్చినా రాకపోయినా 2 టేబుల్ అది వచ్చు కదా, అలా కూడా చేసుకోవచ్చు. మనకి ఏ టేబుల్ వస్తే దాని ప్రకారం చేసుకోవచ్చు. 7 టేబుల్ వచ్చినా కూడా ఈజీగా అయిపోతుంది. ఇక్కడ ఈ విధంగా వేసుకోవాలి. ముందు పెద్ద అంకెని ఈ విధంగా వేసుకొని బై 14 వేసుకోవాలన్నమాట. ఓకేనా? అంటే దీని అర్థం ఏంటంటే 756 డివైడెడ్ బై 14 అంటే 756 ఇంటూ 1/14 అనమాట. ఇలాగా భాగించేటప్పుడు ఇలా ఇంటూ అయ్యి ఇది కిందకు వచ్చేస్తుంది అనమాట. అర్థమైందా? అప్పుడు దీన్ని ఎన్నిసార్లు పోతుందో అలాగా కొట్టేసుకోవాలి. అదే విధంగా ఇక్కడ వేసాను. ఓకేనా? ఇప్పుడు 14 టేబుల్ మనకు రాలేదనుకోండి, 7 టేబుల్ వచ్చు కదా మనకి, ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు రెండో రకం తీసుకుందాం. పోనీ లోకేష్, నీకు 2 టేబుల్ వచ్చు కదా. 14 ఎన్ని టైమ్స్ పోతుంది? 7 జార్. 2 7 జార్. ఇక్కడ 7 ఎన్నిసార్లు పోతుంది? 2 3 జార్. 2 3 జార్ 1. ఇక్కడ 1 ఉంటుంది కదా, అంటే 1 5 15 కదా. 2 7 జార్ 14. 1 1 మిగులుతుంది కదా. 8 1 6 అంటే 16. 2 8 జార్. ఇలా వచ్చింది. ఇప్పుడు ఇది 7 జార్ 7 టేబుల్లో పోతుందా? 378 పోతుంది కదా. 7 5 జార్ ఎంత? 35. 37లో 35 పోతే ఇంకా 2 మిగులుతుంది కదా, అంటే 28 ఉంది. 28 అంటే 7 టేబుల్ ఎన్నిసార్లు పోతుంది? 7 4 జార్ ఎంత? 28. అది అర్థమైందా? అంటే దీని వాల్యూ ఎంత? 54 వచ్చింది. అవునా కదా? 54 మైనస్ 128 ఇంటూ 3 ప్లస్ 15. నెక్స్ట్ దేన్ని సింప్లిఫై చేసుకోవాలి? దీన్ని చేసుకోవాలి. ఓకేనా? ఇంటూని చేసుకోవాలి. ఇవి యాస్టీజ్గా వేసేసుకుందాం. 75 ప్లస్ 54 మైనస్ 128 జార్ 3. చూడు, 128 ఇంటూ 3 8 జార్ ఎంత? 24. 4 ఇక్కడ వేసుకొని 2 పైన 2 స్థానం వేసుకోవాలి. 3 2 జార్ 6. 6 2 యాడ్ చేస్తే 8. 3 1 జార్ 3. దీని వాల్యూ ఎంత వచ్చింది? 384 ప్లస్ 15. ఇప్పుడు ప్లస్లు ఏమున్నాయి కామన్గా అవి చూసుకొని యాడ్ చేసేసుకోవాలి. ఇవి 2 ప్లస్లు ఉన్నాయి కదా, ఇది కూడా ప్లస్ ఉంది కదా. ఈ మూడింటిని ఏం చేయాలి? యాడ్ చేయాలి. 2 ఇది 75 ప్లస్ 54 ప్లస్ 15 ఇవన్నీ మైనస్. అర్థమైందా నీకు? ఇక్కడ ఏమీ లేదు ముందు అంటే ఏమున్నట్టు? మీకు ప్లస్ ఉన్నట్టు. అందుకే 75 54 15 యాడ్ చేసుకోవాలి. ఓకే, 75 54 15 ఈ 3 కూడా యాడ్ చేసుకోవాలి. 5కి 4 యాడ్ చేస్తే ఎంత? 5 9. 9 5 యాడ్ చేస్తే 14
1 స్థాని 1కి 7 యాడ్ చేస్తే 8 8 8 5 యాడ్ చేస్తే 13 13 1 యాడ్ చేస్తే 14 టోటల్ ఎంత 144 144 మైనస్ ఇక్కడ ఎంత మిగిలింది ఇంకా 3 384 ఓకేనా. ఇప్పుడు 384 లోంచి 144 తీసేద్దాం. 4 లోంచి 4 తీసేస్తే ఎంత 0 0. 8 లోంచి 4 తీసేస్తే 4 3 లోంచి 1 తీసేస్తే 2 అంటే 240 వచ్చింది అంతేనా. ఆ, కానీ ఇక్కడ వాల్యూ ఏది ఎక్కువ ఉంది, ఈ రెండిట్లో ఏది ఎక్కువ 384 384 ముందేముంది 144 384 ముందు ఏ గుర్తు మైనస్ మైనస్. ఈ మైనస్ గుర్తే వస్తుంది ఇక్కడ, దీనిలో తీసేసాం కదా. అందుకు ఏది ఎక్కువ సంఖ్య అయితే ఉందో దాని ముందు ఏ గుర్తుంటే ఆ గుర్తే వస్తుంది. కాబట్టి వచ్చిన వాల్యూ ఏమవుతుంది -240 అవుతుంది. అర్థమైందా? ఈ మైనస్ ఎందుకు వచ్చిందో అర్థమైందా నీకు? ఎలా వచ్చింది? ఎందుకంటే అది ముందు సంఖ్య ఏ సంఖ్య అయితే ఎక్కువ ఉంటుందో దాని గుర్తు మాత్రమే మనము తీసుకోవాలి ఆన్సర్లో, ఓకేనా. కాబట్టి 144 కన్నా 384 ఎక్కువే కదా, కాబట్టి దీని వాల్యూ మాత్రమే, దీని ముందున్న గుర్తు మాత్రమే మనం తీసుకోవాలి. -240 అనేది ఈ లెక్క వాల్యూ. అర్థమైందా లెక్క? ఓకే, నోట్ చేసుకోండి త్వరగా.